కాబట్టి మీ యువత అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడే మీ అందరికీ తెలుసు 25 ఏళ్ళు అయిన వాళ్ళు అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లేరు, భయపడుతున్నారు తన లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎట్లొస్తుందని. ఆడపిల్లలు 25 ఏళ్ళు అయిన ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటావా బిడ్డ అంటే 100 కారణాలు పెట్టి వంకలు పెడుతున్నారు. అడ్జస్ట్ అయ్యే స్వభావం లేదు, సర్దుకుపోయే స్వభావం లేదు. అలాగే సమస్య ఎదురైతే సమస్యను ఎట్లా అధిగమించాలనే లేదు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలారా, యువతి యువకులపై దృష్టి పెట్టి వాళ్ళకు ఆటల పోటీలు నిర్వహించాలి. అంబేద్కర్ కమిటీ వాళ్ళకు ఒక స్థలాన్ని చూపించి వాళ్ళు లైబ్రరీ పెడితే పుస్తకాలు చదువుతలేరు, కూర్చొని అంతా ఫోన్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళు కలిసిమెలిసి ఆడడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే పెళ్ళిళ్ళు ఖర్చులు, అనవసరమైన ఖర్చులు చేస్తూ లక్షలాది రూపాయలు వృధా చేసుకుంటున్నారు. 5-10 ఏళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఏం కాదు, ఇది వాన రాదన్నా, ఏం వర్షం ఏం రాదు, ఇప్పుడే టెన్షన్ పడకూడదు. కాబట్టి అనవసరంగా డబ్బులను ఖర్చు చేసేటువంటి ఆలోచనలు వచ్చి మనం బయటపడాలి. మన జోబులోంచి డబ్బులు తీస్తే ఆహారం కోసం, బలం కోసం ఖర్చు పెట్టాలి, లేదా బుద్ధి పెంచుకొని జ్ఞానం కోసం ఖర్చు పెట్టాలి. అలా కాకుండా అనవసరమైన ఖర్చులు చేయొద్దు అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే చాలా సంఘాలలో పనిచేసే నాయకులను కోరుతున్నాను, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను ఒక మాట అంటున్నా, అరే బయట నరేషన్ ఇట్లా కోపం కొద్ది అంటున్నాను. అన్న, మీరు ఎంతమంది అన్నలు లీడర్లు, మీరు ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు? ఒక్కసారి చదవండి అన్న. చాలా మంది అన్నలు పుస్తకాలు ఇంట్లో కొనుకొచ్చి పెట్టుకుంటారు కానీ చదువుతలేరు, సగం చదివి బంద్ చేస్తారు. విన్న ఉపన్యాసమే మళ్ళీ ఉపన్యాసం ఇస్తారు, ఇప్పుడు ఇచ్చిన ఉపన్యాసమే మళ్ళీ అన్నలకు మళ్ళీ అదే ఉపన్యాసం ఇస్తారు. అక్కడక్కడ ఇన్న ముచ్చట్లే నోట్లో పెట్టుకొని మళ్ళీ చెప్తారు తప్ప పుస్తకాలను సొంతంగా చదివి అర్థం చేసుకొని కొత్త కొత్త విషయాలు, లోతైన విషయాలు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం మర్చిపోయారు. అలాగే సమస్యలు ఏవైనా ఉంటే, ఏదైనా విషయం వస్తే ఒకప్పుడు ఈ బండ్లు, కార్లు, రోడ్లు లేనప్పుడే ఆడికి పరిగెత్తుకుని బయటలు సర్ది కట్టుకొని, లేదా ఊరికి పోయి ఆడ ఇంత అడుక్కొని తినైనా ఆ సమస్య కోసం మొన్న మేము కారం చేడుకు పోయి వచ్చినాం. ఆ పోరాటం జరిగినటువంటి ఆ నెలల తరబడి జరిగిన పోరాటాన్ని కడుపులో పెట్టి సాదుకున్నారని చెప్పింది. ఈరోజు స్టేటస్ పెట్టుకోవడం, షేర్ చేయడం అంతవరకే తప్ప సమస్య కాడికి పరిగెత్తేటువంటి మనుషుల సంఖ్య తగ్గిపోయింది. వేదిక మీదకి నన్ను విలువని చిట్టీలు రాసిచ్చే సంఖ్య పెరిగిపోయింది. ఇంతమంది చిట్టీలు రాసిస్తారు, నేను ఈ లీడర్ను అంటారు. ఆడ సమస్య జరిగినప్పుడు దానికి పరిగెత్తడానికి ఈ అన్నలకు మాత్రం ఎందుకు మనసు ఒప్పట్లేదో. అలాగే చాలా మంది నాయకులారా, మీ భార్యలు మీ దారిలో లేరు, ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోర్రి. మీ పిల్లలు మీ దారిలో లేరు, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోర్రి. రేపటి సమాజంలో మీరు దోషులుగా నిలబడే రోజు రాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా పిల్లలని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయండి. మీ జీవిత భాగస్వామిని మీతో సమానంగా చూస్తూ చైతన్యం వైపు నడిపించే దిశగా మీరందరూ నడవాలని కోరుతూ, బాబాసాహెబ్ విగ్రహం పెట్టినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనవరి 1వ తేదీన మీరందరూ కూడా భీమా కోరేగాం దినం జరపండి. అలాగే ఏప్రిల్ 14న జయంతి జరపండి, డిసెంబర్ 6న వర్ధంతి జరపండి, డిసెంబర్ 25న మనుధర్మాన్ని ఎందుకు కాలబెట్టాడో ఒక చర్చ జరపండి. అలాగే అక్టోబర్ 14న ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించింది ఎందుకో ఆ ధమ్మ పరివర్తన ఉత్సవాలు జరపండి. అలాగే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని జరపండి. 26 జనవరి రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజును జరపండి. ఆ విగ్రహం ఒక్కటి పెట్టడంతో మీ బాధ్యత తీరలేదు. ఈ ఊరిలో కులాలు లేకుండా పెళ్లిళ్ళు జరిగినాడు, అనవసరమైన ఖర్చులు లేకుండా, ఆత్మహత్యలు లేకుండా, దురహంకారం లేకుండా అందరూ విజ్ఞాన దారిలో నడిచినప్పుడే ఈ ఊరుకు ఆ విగ్రహానికి పెట్టిన దానికి అర్థం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు పంచుకోవడానికి మీ సోదరుడిగా మీ ముందుంటానని తెలియజేస్తూ, నన్ను పిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.